వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యం యువ వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి 4 లక్షల వరకు ఆర్థిక సాయం. యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నేడు సభలో స్వర్ణాంధ్ర విజన్ పై లఘు చర్చ. 10 సూత్రాల ఆధారంగా విజన్ అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. కేటీఆర్ తో తీర్మానం మల్లన్న భేటీ. అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. కేటీఆర్ హరీష్ రావుతో తీర్మానం మల్లన్న సమావేశం. బీసీ నేతలతో కలిసి కేటీఆర్ కు మల్లన్న మెమోరాండం. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు వచ్చినప్పుడే సంతోషిస్తారన్న హరీష్ రావు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడు బీసీలు సంతోషిస్తారని వెల్లడి. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో 250 కోట్ల అవినీతి జరిగిందన్న పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు. ఆ సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామన్న మంత్రి నారా లోకేష్. విద్యారంగంపై చర్చ కావాలని అడిగి వైసీపీనే పాల్గొనలేదన్న మంత్రి. వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదని ధ్వజం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. దివంగత మాజీ సీఎం రోషయ్య ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు లేఖ రాస్తానని సీఎం చెప్పారు. భారత ప్రభుత్వం 2047 విజన్ ను సిద్ధం చేసుకున్నప్పటికీ రాబోయే 20-30 ఏళ్ల అభివృద్ధి మార్గాన్ని స్పష్టంగా ముందుకు ఉంచుకోవడం కీలకమని అధికారులు తెలిపారు. ఈ గమ్యం చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్రతి ఏడాది స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనికోసం వివిధ రంగాల్లో వివరణాత్మక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు సంబంధిత శాఖలు వెల్లడించాయి. వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని గానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29 ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితుంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరమా 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఒకప్పుడు దీపం పెట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం. అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు, కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి. పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు. ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు, మీరే వాడుకుంటారు. ఈ రోజు మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి, వడగాల్పులు ఉన్నాయి. మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. కరెంట్ దాని వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా. పైన ఎండ, సూర్యుడు, కిందన ఏసీ, చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ గానీ ఏసీ గానీ పెట్టుకునే అవకాశాలు వస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ గానీ, కుసుమ్ కింద మన పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంట్ వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు
జనరేటర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. డిజిటల్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్, వైఫై ఇస్తాం, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. అది కూడా నీడ్ బేస్ ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి పథకాన్ని సమీక్షించామని తెలిపారు. సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడడంతో అతడిని తొలగించామన్నారు. ఇక నుంచి అవినీతి జరగకుండా ఉండేందుకు సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్తో కొత్త అధికారులను నియమించామని స్పష్టం చేశారు. పథకం పట్ల పూర్తి పారదర్శకతను పాటిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా, పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపోయి, అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాం. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్, అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకలేదు. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. జర్నలిస్టులను అక్రమంగా జైలుకు పంపడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేసి 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై అసహనం పెరుగుతోందని తెలిపారు. యూట్యూబ్ జర్నలిస్టులపై కేసులు పెట్టి దాడులు చేయడం ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడం అని మండిపడ్డారు. ప్రజల ఆక్రోశాన్ని అణిచివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అరికట్టేందుకు మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలు 100 రోజులని అడ్డమైన మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట
ఒక్కరు కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సరే, భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు. అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా, ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు. కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు, ఏ రాహుల్ గాంధీ గారు అయితే తెల్లారు లేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడిలాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా, ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్? జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి, లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. అంటే ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో, దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి, ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే, ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు. మీరే చెప్పారు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు, కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు. నేను ఇంకొక మాట, శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేయడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. అక్రమాలు బయటపడతాయనే భయంతోనే వారు చర్చకు దూరమయ్యారని విమర్శించారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నేతలు చేయని దందా లేదని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన పద్ధతులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాధనం దోచుకున్న వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం అసలు సమాధానం చెప్పలేక తప్పించుకుంటోందని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ వారిని వదిలేది లేదని, ప్రభుత్వం 1,00,000 కారణాలు చెప్పినా అవినీతి వ్యవహారాల్లో ముద్దహెలుగా నిలిచిన వారిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించే విధంగా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే
ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా NAC అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. QS వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, NIRF ర్యాంకింగ్స్ వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని UGC చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు UGCకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 798 అడుగులకు చేరగానే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తోందని, 800 అడుగులకు చేరుకున్న వెంటనే నీటి వినియోగం కొనసాగిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు అది పూర్తిగా తెలంగాణ హక్కుగా మారిపోయిందని అన్నారు. 880 అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరిన తరువాతే ఆంధ్రప్రదేశ్కు నీరు అందుతుందని, ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి తలొగ్గి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను కోల్పోయేలా చేశారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సీమ ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, ప్రత్యేకించి సాగునీరు, తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టిపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నామనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు, ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి, దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ద్వారా బీసీలకు కలిగే ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందాలని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, పార్లమెంట్లో దీనికోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, నా మిత్రుడు, మా జిల్లా శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్ లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం.
అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్ లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు. అది కరెక్ట్ కాదు. ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. అయితే మేమేమంటున్నామంటే ఈ బిల్లులో ఒక 2 విషయాలు మీ చేతిలో ఉన్నది. ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు, ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో 3 అంశాలు మా గంగుల కమలాకర్ అన్న చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి. తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావును ఎమ్మెల్సీ తీర్మానాలను కలిసి కీలక చర్చలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించేలా త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీల హక్కులను పరిరక్షించేందుకు ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలని సూచించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లోనూ గలమెత్తాలని తీర్మానాలను అభిప్రాయపడ్డారు. బీసీల న్యాయమైన డిమాండ్ల కోసం అన్ని వర్గాల నుంచి మద్దతు తీసుకొచ్చేందుకు తన ప్రయత్నం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన అంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. తెల్లవారుజామున 40 మంది పోలీసులు వెళ్లి మహిళా జర్నలిస్టులను కిడ్నాప్ చేసినట్లుగా అరెస్టు చేయడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను గౌరవించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హెచ్చరించారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే మాకు నష్టం జరుగుతుంది. ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెహికల్స్ టిప్పర్లు వచ్చి 1000ల సంఖ్యలో పోలీసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నిజంగా కూడా అక్కడ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే అది ఫారెస్ట్ లో ఉంది. మరి లేదంటే అక్కడ ల్యాండ్ పట్టాదారులు చాలా మంది అక్కడ పక్కనంతా కూడా కబ్జాలో ఉన్నారు. లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి, కానీ ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొచ్చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి అది 144 సెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎంత అవసరం ఏముంది అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు. రైతులకి సంబంధించి ప్రొటెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తలేరు. February 4th నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 2 కొండల మధ్యలో ఉంది. మరి అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా నివేదికను ఇవ్వడం జరిగింది, అదొక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను ఏంటంటే దీన్ని ఇమీడియట్ గా నిలిపేయాలి. ఎందుకంటే తెలంగాణ కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. మిర్చి దండలు వేసుకుని రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మిర్చి రైతులకు 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో 4 లక్షల ఎకరాల్లో సాగైన మిర్చి ఈసారి ధరల క్షీణతతో 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతుల కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్చిని ఆహార పంటల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మిర్చి రైతులను వెంటనే మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో
స్వామివారిని ప్రార్థించారు. టీటీడీ అధికారులు ఆయన్ని ఆలయంలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రీవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నానని తెలిపారు. టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, లేకపోతే గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరేదంటే పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వేరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి, ఆనందంగా ఉండి, దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి. ఈ నెల 14న విడుదలైన కోర్టు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోదు. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో సందడి చేసింది. ప్రేక్షకుల స్పందన చూసి టీం ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఈవెంట్ లో నటుడు శివాజీ మాట్లాడుతూ నిజ జీవితంలో మంగపతిని చూశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.